సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సంక్షిప్త భగవద్గీతలో మనం 6వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం, దీన్ని అధ్యయనం చేద్దాం. సారాంశాన్ని చూద్దాం. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. వాటిని 3 షట్కాల కింద విభజించవచ్చు. షట్కం అంటే 6. ఆ విధంగా భగవద్గీతలో షట్కత్రయం ఉంది. ప్రథమ షట్కం, మధ్యమ షట్కం, చరమ షట్కం. 3 షట్కాల్లోనూ 3 ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి. ప్రథమ షట్కంలో అంటే మొదటి షట్కంలో చర్చించబడిన ముఖ్య అంశాలు జీవస్వరూపం, కర్మయోగం, పురుష ప్రయత్నం. జీవస్వరూపం, జీవుడు ఎవరు? జీవుడు శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు. జీవుడు నిజానికి వీటన్నిటినీ సాక్షిభూతంగా చూసే సాక్షి చైతన్యం. కర్మయోగం చాలా ముఖ్యమైనటువంటి సాధన. భగవంతుడు మానవాళికి అందించిన వరం. కర్మయోగం అంటే ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మ చేయడం, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించడం. 3వది పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత చర్చించబడింది. ప్రయత్నం చేయనిదే పురుషార్థాల్లో దేన్ని మోక్షంతో సహా పొందలేం. ఇప్పుడు మనం 2వ షట్కంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది 7, 12 అధ్యాయాలతో కూడింది. అందులో కూడా 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. అవి ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప. ఈశ్వర స్వరూపం అంటే భగవంతుని నిర్వచనం. ఈశ్వర ధ్యానం అంటే ఉపాసన, అంటే సగుణ ఈశ్వర ధ్యానం. ఈశ్వర కృప, ఈశ్వరుని కృపతో నేను సాధిస్తున్నాను అని తెలుసుకోవాలి. ప్రథమ షట్కంలో పురుష ప్రయత్నం గురించి నొక్కి వక్కాణిస్తే, మధ్యమ షట్కంలో ఈశ్వర కృప గురించి చెబుతాడు పరమాత్మ. ఆ విధంగా హెచ్చరిస్తున్నాడు కూడా. అంతా నా చేతిలోనే ఉంది అని అనుకోకూడదు. నా చేతిలో ఏమీ లేదు, నేను విధి చేతిలో కీలుబొమ్మని అని కూడా అనుకోకూడదు. రెండూ సమానంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి వదిలేసినా మీ సాధన అసంపూర్ణమవుతుంది. ఆ విధంగా ఈ మధ్యమ షట్కంలో ఈశ్వర స్వరూపం, ఈశ్వర ధ్యానం, ఈశ్వర కృప వివరించబడ్డాయి. ఈ నేపథ్యంతో 7వ అధ్యాయంలోకి అడుగు పెడదాం. ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగము. ఇందులో 2 అంశాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. అవి ఈశ్వర స్వరూపము, భక్తి. ఇవి ఈ అధ్యాయాల్లో ఉన్న ప్రధాన అంశాలు. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 4 భాగాలుగా చూడొచ్చు. అవి ఉపోద్ఘాతము, శ్లోకాలు 1 నుంచి 3 వరకు. రెండోది ఈశ్వర స్వరూపం, శ్లోకాలు 4 నుంచి 12 వరకు. 3 సంసార కారణం పరిహారం, శ్లోకాలు 13 నుంచి 19 వరకు. 4 భక్తిలో 3 రకాలు, శ్లోకాలు 20 నుంచి 30 వరకు. ముందుగా మొదటి అంశమైన ఉపోద్ఘాతం చూద్దాం. ఈ శ్లోకాలు 1 నుంచి 3 వరకు అని చెప్పుకున్నాం. ఉపోద్ఘాత శ్లోకంలోనే కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణించే అంశం ముందు అధ్యాయాల కన్నా భిన్నంగా ఉంది. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ అర్జున, నా మీద భారం వేసి నా బోధన జాగ్రత్తగా వింటే, అంటే దానికి అవసరమైన సాధన చేస్తే నా గురించి సమగ్రంగా తెలుసుకుంటావు అంటున్నాడు పరమాత్మ. 6వ అధ్యాయంలో చెప్పిన మాటకి ఈ శ్లోకంలో చెప్పిన మాటకి భేదాన్ని చూడొచ్చు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ అన్నాడు 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, తక్కువ స్థాయి నేను నుంచి ఉత్తమ స్థాయి నేనుకు ఎదగాలి అని చెప్పాడు. నీ భవిష్యత్తుకు నువ్వే కారణం. దాన్ని బాగు చేసుకున్నా చెడగొట్టుకున్నా నువ్వే బాధ్యుడివి అంటే అక్కడ భగవంతుని యొక్క ప్రమేయం లేనట్టుగా ఉంది. 6వ అధ్యాయం అంతా సాధకుని చేతిలో ఉందని చెప్తే
7వ అధ్యాయంలో ఓం ప్రథమంగానే మదాశ్రయ యోగం యుంజన్ జ్ఞానం ప్రాప్యసి, ఈశ్వర అనుగ్రహంతో మోక్షం కోసం సాధన చేయి అంటున్నాడు. నీ విజయానికి నువ్వే కారణం అని పొంగిపోకు అంటున్నాడు పరమాత్మ. ముందేమో పురుష ప్రయత్నాన్ని గట్టిగా చెప్పి నొక్కి వక్కాణిస్తే, ఇక్కడేమో ఈశ్వర అనుగ్రహాన్ని నొక్కి వక్కాణిస్తున్నాడు. దీన్ని బట్టి రెండూ సమానమే అని అర్థమవుతోంది. యదా హ్యేకేన చక్రేణ రథస్య న గతిర్భవేత్ ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. యాజ్ఞవల్క్య స్మృతిలో వస్తుంది ఇది. రథం ఒక్క చక్రంతో ఎలాగైతే ముందుకు వెళ్ళలేదో అదేవిధంగా మానవ ప్రయత్నం లేకుండా దైవకృప సిద్ధించదు. ఎలాగైతే ఒక రథం కదలాలంటే దానికున్న 2 చక్రాలు కదలాలో, అదేవిధంగా ఆధ్యాత్మిక సాధకుడు పైకి ఎదగాలంటే అతనికి కావలసిన 2 చక్రాలు దైవం, ప్రయత్నం. సాధకుడు ఏమీ ప్రయత్నం చేయకుండా ఈశ్వర కృపను పొందలేడు. అందువల్ల మొదటి 3 శ్లోకాల్లో మోక్షం పొందాలంటే ఈశ్వర అనుగ్రహం ఎలా కావాలో, ఎలా అవసరమో వివరిస్తున్నాడు పరమాత్ముడు. ఇంకా 2వ అంశము ఈశ్వర స్వరూపము. శ్లోకాలు 4 నుంచి 12. ఈ శ్లోకాలు ఈ 7వ అధ్యాయంలోనే కాదు, మొత్తం భగవద్గీతలోనే చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఈశ్వర స్వరూపం ఏమిటి? అన్ని ఉపనిషత్తులు భగవంతుని గురించి ఒక ముఖ్యమైన నిర్వచనాన్ని ఇస్తాయి. అది జగత్కారణం బ్రహ్మ, భగవంతుడు సృష్టి కారణం. యతోవా ఇమాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. తైత్రీయంలో వచ్చింది. దేని నుంచి ఈ జీవరాశులన్నీ పుట్టాయో, ఏదైతే జీవులకు స్థితి కారణమో, దేనిలోనైతే అన్నీ లయమవుతున్నాయో దాని గురించి తెలుసుకో. అదే బ్రహ్మ. జన్మాద్యస్య యతః అన్వయాత్ ఇతరాశ్చార్దేషు అభిజ్ఞస్వరాట్. భాగవతం. సృష్టి స్థితి లయకారకుడైన ఆ భగవంతుని మీద ధ్యానం చేద్దాం. జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రాల్లో ఇది 2వది. బ్రహ్మ జగత్ కారణం. ఆ విధంగా మన శాస్త్రాలన్నీ ఏకగ్రీవంగా ఈశ్వరుణ్ణి జగత్ కారణంగా బ్రహ్మగా అభివర్ణిస్తున్నాయి. ఇప్పుడు బ్రహ్మ జగత్ కారణం అంటే ఏ కారణమో తెలుసుకోవాలి. కీదృశం కారణం భవతి ఈశ్వరః. ఈ సృష్టిలో ఏ కార్యాన్ని చూసినా దానికి కారణం 2 రకాలుగా ఉంటుందని చూస్తాం. వాటిని ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని అంటారు. ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే ఆ వస్తువు తయారు చేయడానికి కావలసిన ముడిసరుకు. ముడిసరుకు లేనిదే ఏ వస్తువు కూడా తయారవదు, తయారు చేయలేం. అన్నం వండాలంటే ముడిసరుకైన బియ్యం ఉండాలి. కుండ తయారు చేయాలంటే ముడిసరుకైన మట్టి కావాలి. ఇంకా 2వది నిమిత్త కారణం. కానీ ముడిసరుకు ఉన్నంత మాత్రాన వస్తువు తయారైపోదు. అక్కడ ఇటుకలు రాసులుగా పోసి ఉంటే కొన్ని నెలల తర్వాత వాటంతట అవే ఆకారం పేరుకుని ఇల్లుగా మారిపోతాయా? లేదే. ఇటుకలు ఒక ఇల్లుగా అవ్వాలంటే వాటంతటవి పేరుకోలేవు. అలాగే దారాలన్నీ కలిసి వస్త్రంగా అయిపోలేవు. బంగారం దానంతటది ఆభరణంగా మారదు. బంగారాన్ని ఆభరణంగా మార్చాలంటే ఒక టైలర్ కావాలి. దుస్తులుగా వస్త్రాన్ని మార్చాలంటే టైలర్ కావాలి. మట్టిని కుండగా మార్చాలంటే కుమ్మరి కావాలి. దీన్ని బట్టి ముడిసరుకు దానంతట అది ఒక వస్తువుగా మారదు. దాన్ని అలా మార్చగలిగే మేధావి కావాలి. ఆ మార్చగలిగే నిపుణత ఉండాలి. ఆ వస్తువు ఎందుకు తయారు చేయాలో తెలియాలి. దాని జ్ఞానం అంటారు. ఎలా చేయాలో తెలియాలి. దాని శక్తి అంటారు. అందువల్ల వస్తువులు తయారు చేయగలిగిన వ్యక్తి జ్ఞానశక్తి యుక్తుడై ఉండాలి. అంటే జ్ఞానవాన్ శక్తిమాన్ అయి ఉండాలి. కేవలం జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని ఆచరణలో పెట్టగలిగే శక్తి ఉండాలి. వడ్రంగికి చెక్కను కుర్చీగా మార్చగలిగే జ్ఞానం ఉంటే చాలదు, దాన్ని మార్చగలిగే శక్తి కూడా ఉండాలి. ఈ జ్ఞాన శక్తి యుక్తాన్ని నిమిత్త కారణం అంటారు. ఆ విధంగా ఒక వస్తువును సృష్టించడానికి 2 కారణాలు కావాలి. అవి ఉపాదాన కారణము, నిమిత్త కారణము. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా సృష్టి లేదు. 2 ఉంటేనే సృష్టి సాధ్యం.
ఈ సూత్రం అర్థమైతే ఇంకొక సందేహం కలుగుతుంది. ఈశ్వరుడు జగత్ కారణం అయితే ఈశ్వరుడు ఏ కారణం? నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా? నిమిత్త కారణం అయితే ముడిసరికేది, ఉపాదాన కారణం అయితే దాన్ని తయారు చేసిన ప్రజ్ఞాశాలి ఎవరు? శాస్త్రాలన్నీ ఏకగ్రీవంగా సృష్టికి ముందు ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అంటున్నాయి. అంటే ఈశ్వరుడు ఏకం. ఈశ్వరుడు ఏకమైతే ఈశ్వరుడు ఉపాదాన కారణమా, నిమిత్త కారణమా? నిమిత్త కారణం అంటే ఉపాదాన కారణం ఇది, ఉపాదాన కారణం అంటే నిమిత్త కారణం ఎవరు? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే అటు నిమిత్త కారణం, ఇటు ఉపాదాన కారణం కూడా అంటున్నాయి శాస్త్రాలు. నిమిత్త కారణంగా జగత్తును సృష్టించాడు, ఉపాదాన కారణంగా తానే జగత్ అయ్యాడు. కానీ మన అనుభవం ఒప్పుకోదు. మనం చూసే ప్రతి వస్తువు సృష్టి వెనుక నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. ఈ గది తీసుకుంటే ఇది ఏర్పడడానికి ముడిసరుకు వేరు, దాన్ని కట్టినవాడు వేరు. ప్రతి నియమానికి ఒక ఉల్లంఘన ఉంటుంది. యథోర్ననాభిసృజతే గృహ్ణతే చ ముండకోపనిషత్తులో వచ్చింది. సాలెపురుగు ఈ నియమానికి ఉల్లంఘన లేదా సడలింపు. సాలెపురుగు సాలెగూడుని సృష్టిస్తుంది. సాలెగూడు కార్యం, దానికి సృష్టికర్త ఎవరు? సాలెపురుగే. అది చాలా తెలివైంది. సాలెగూడులోని డిజైన్ అర్థం చేసుకోవడానికి ఇప్పటికీ కష్టమే. సాలెపురుగుకు తన గూడును ఎలా తయారు చేసుకోవాలో తెలియడమే కాదు, ఎక్కడ తయారు చేయాలో కూడా తెలుసు. ఎక్కడ పురుగులు ఎక్కువగా ఉంటాయో అక్కడ తయారు చేస్తుంది. అది ఏదో అందం కోసమో గూడును అల్లడం లేదు, తెలివిగా తన ఆహారమైన పురుగులను ఆకర్షించి పట్టుకోవడానికి అల్లుతుంది. దానికి ఎంత ప్రజ్ఞాపాఠవాలు కావాలి. అందువల్ల సాలెపురుగు నిమిత్త కారణం. సరే, దానికి ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తోంది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ముడిసరుకు కోసం సాలెపురుగు ఎక్కడికో వెళ్ళట్లం లేదు, తనలోంచే తీసుకుంటుంది. తనలోంచే దారాలను తీసుకుని తయారు చేస్తుంది. సాలెగూడు నుంచి అది కిందకి వచ్చినా పడదు, ఒక దారాన్ని ఆధారం చేసుకుని వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగానే ఆ దారంతో చకచకా పైకి వెళ్ళిపోతుంది. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు ఆ విధంగా తనే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా. దీన్ని శాస్త్రం అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఉంటుంది. అభిన్నం అంటే నిమిత్త కారణము, ఉపాదాన కారణము భిన్నంగా లేవు. అలా భగవంతుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా. అలా అభిన్న నిమిత్త ఉపాదాన కారణ ఈశ్వరుని స్వరూపం ఏమిటి? ఆ ఈశ్వరునికి 2 అంశాలున్నాయంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో అవి అంశద్వయం, పరాప్రకృతి, అపరాప్రకృతి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ అర్జున, అది నా తక్కువ స్థాయి. ఇప్పుడు నా ఉన్నత స్థాయి గురించి తెలుసుకో. తక్కువ స్థాయి అపరాప్రకృతి, నా ఉన్నత స్థాయి పరాప్రకృతి అంటున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యొక్క 2 అంశాలు పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈశ్వరునికి ఈ 2 అంశాలు ఉంటే ఈ రెండిటి మధ్య ఉన్న భేదం ఏమిటి? నిజానికి చాలా భేదాలున్నాయి. ఇక్కడ మనం 4 ముఖ్యమైన భేదాలు చూద్దాం. వాటిని ఆధారం చేసుకుని ముందుకు సాగవచ్చు. పరాప్రకృతి చైతన్యతత్వం, అపరాప్రకృతి అచేతనతత్వం అంటే జడతత్వం. పరాప్రకృతి నిర్గుణతత్వం, అపరాప్రకృతి సగుణతత్వం. పరాప్రకృతి నిర్వికారతత్వం, అపరాప్రకృతి సవికారతత్వం. పరాప్రకృతి సత్యం, అపరాప్రకృతి మిథ్య. అపరాప్రకృతి జడం కాబట్టి అది ప్రతిదానికి చేతనతత్వం మీద ఆధారపడాలి. అందువల్ల అది అస్వతంత్రం అయింది. స్వయంగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటారు. భగవంతుడు ఎవరు? చేతన అచేతన, నిర్గుణ సగుణ, నిర్వికార సవికార, సత్య మిథ్య, పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక ఈశ్వరుడు. సృష్టికి ముందు పరాప్రకృతి లక్షణాలు, అపరాప్రకృతి లక్షణాలు ఒకే దేవునిలో, ఈశ్వరులో అవ్యక్తంగా ఉన్నాయి. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం. ఓ సౌమ్య, సృష్టికి ముందు సద్మాత్రమే ఉంది, అది ఏకం అద్వితీయం. ఆ విధంగా సృష్టికి ముందు పరాప్రకృతి అపరాప్రకృతి ఒకటిగా ఉన్నాయి.
తర్వాత సృష్టి జరిగింది. ఎలా సృష్టి జరిగిందో ఇక్కడ 7వ అధ్యాయంలో వివరాలు ఇప్పుడు ఇవ్వడు కృష్ణ పరమాత్మ. ఎలా సృష్టి జరిగిందో ఇక్కడ 7వ అధ్యాయంలో వివరాలు ఇవ్వడు కృష్ణ పరమాత్మ. 13వ అధ్యాయంలో వివరంగా చెప్తాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విధి ప్రకృతి సంభవాన్ కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. 13వ అధ్యాయంలో 20-21 శ్లోకాల్లో ఈ విషయం వస్తుంది. ప్రకృతి పురుషుడు కూడా అనాదిగా వస్తున్నారు. ప్రకృతి నుంచే ఈ విశ్వం వచ్చింది. ప్రకృతి నుంచే రాగద్వేషాలు గుణాలు వచ్చాయి. ప్రకృతి నుంచే స్థూల సూక్ష్మ శరీరాలు వచ్చాయి. ఇంకో విధంగా చెప్పాలంటే శరీరం మనస్సు వచ్చాయి. మన శరీరాలు కలిగే సుఖదుఖాలను సాక్షిగా చూస్తాడు పురుషుడు. అపరా ప్రకృతి అచేతన తత్వమే అవ్యక్తం నుంచి మారి జగత్తుగా వ్యక్తమవుతోందని తైత్రీయంలో వస్తుంది. ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యావోషధయ ఓషధేభ్యోన్నం అన్నాత్ పురుష. ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ, పృథివీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి మనిషి పుట్టారని వస్తుంది. పంచభూతాలు పాంచభౌతిక వస్తువులు, కార్యకరణ సంఘాతం మనశరీరాలైన వ్యష్టి కూడా అపరాప్రకృతి నుంచే వచ్చాయి. భూత భౌతిక సర్వ ప్రపంచ అపరాప్రకృతే ఉత్పన్న. అపరాప్రకృతి మారి అన్నీ అయింది. మన మనస్సు, మైకు అన్ని అపరాప్రకృతే. మనస్సు మారుతుందా లేదా? మనస్సు అన్నింటికన్నా వేగంగా మారుతుంది. స్వామీజీ బోధ అవుతున్నంతసేపు మారాలి. అందువల్ల మారుతున్న ఆలోచన రూపంలో బోధ అర్థమవుతుంది. అందువల్ల మనస్సు మారాలి. మనస్సు మారుతుంది, శరీరం మారుతుంది, జగత్తు మారుతుంది. మారేది ఏదైనా సవికారం కింద వస్తుంది. సవికార ప్రపంచం సవికార అపరాప్రకృతి యొక్క కార్యం. మారుతున్న జగత్తు భగవంతుని మారే అపరాప్రకృతి అంశం నుంచి వచ్చింది. మరైతే పరాప్రకృతి ఏమవుతుంది? ఈ ప్రశ్నే తప్పు. ఎందుకంటే పరాప్రకృతి నిర్వికార తత్వం అని చూసాం. దానికి మార్పులు లేవు. అందువల్ల పరాప్రకృతి ఎప్పుడూ ఒకేలాగుంటుంది. అంతకుముందు, ఇప్పుడు, ఇక ముందు కూడా అపరాప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ దాని నుంచి విడదీయరాని పరాప్రకృతి కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరి కార్యకరణ సంఘాతంలోనూ పరాప్రకృతి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క శరీరంలోనూ శరీరి ఉంటుంది. శరీరి చైతన్యతత్వం. శరీరంలో ఉన్న శరీరిని జీవాత్మ అంటారు. పరాప్రకృతిని పరమాత్మ అని కూడా అంటారు. ఈ పరమాత్మనే శరీరంలో ఉండే జీవాత్మ అంటారు. శరీరం అనే తొడుగును తీసేస్తే అదే చైతన్యాన్ని పరమాత్మ అంటారు. దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మట్టి ముద్ద ఉందనుకుందాం. ఈ మట్టి ముద్ద ఆకాశంలో ఉంది. అంటే ఆకాశం అంటే ఏమిటి? సర్వవ్యాపకంగా ఉంది. ఇప్పుడు ఒక కుమ్మరి వచ్చి ఈ మట్టి ముద్దలోంచి కొంత భాగం తీసి కుండగా మార్చాడు అనుకుందాం. అతను మట్టిని కుండగా మార్చినప్పుడు ఆకాశం ఏమైంది? ఏమీ అవలేదు. సర్వవ్యాపకమైన ఆకాశం అంతటా ఉంది. అది మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఆకాశం ఉంది, చిన్న కుండగా ఉన్నప్పుడు ఆకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు సర్వవ్యాపకమైన ఆకాశం ఈ చిన్ని కుండలో కూడా ఉంది. కుండలో ఉన్న ఆకాశం గురించి మాట్లాడేటప్పుడు మన భాష మారుతుంది. ముందే ఉన్నాం, ఆకాశంలో మట్టి ఉంది అన్నాం. ఇప్పుడు అదే మట్టి కుండగా మారేసరికి కుండ ఆకాశంలో ఉంది అంటలేదు, కుండలో ఆకాశం ఉంది అంటున్నాం. సర్వవ్యాపకమైన ఆకాశం కుండలోనూ ఉంది. కానీ కుండలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటాం. అంతటా ఉన్న ఆకాశాన్ని మహదాకాశం అంటాం. ఇప్పుడు చెప్పండి, ఘటాకాశం కొత్తగా పుట్టిందా? అది కొత్తగా పుట్టలేదు. ఆకాశం అంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది. ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు. కానీ కుండలో ఉన్న ఆకాశానికి మనం కొత్త పేరు ఇస్తున్నాం అంతే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని చైతన్యానికి అన్వయించి చూద్దాం. పరాప్రకృతిని ఆకాశంతోనూ అపరాప్రకృతిని మట్టి ముద్దతోనూ పోల్చొచ్చు.
అక్కడ మట్టి ముద్ద కుండలుగా మారినట్టుగా అపరాప్రకృతి అనేక శరీరాలుగా అంటే కార్యకరణ సంఘాతంగా మారుతుంది. పరాప్రకృతి ఏమవుతుంది? ఆకాశం ఏమీ అవనట్టుగా పరాప్రకృతి కూడా ఏమీ అవదు. కాకపోతే ఇప్పుడు అపరాప్రకృతి ఆకారాలు ఉన్నాయి కాబట్టి సర్వవ్యాపకమైన పరాప్రకృతి అపరాప్రకృతి ఆకారంలో ఉంటుంది. పరాప్రకృతికి కొత్త పేరు ఇవ్వబడుతోంది. సర్వవ్యాపకమైన పరాప్రకృతి పరమాత్మ అంటే ఆకారాల లోపల పరాప్రకృతిని జీవాత్మ అంటారు. ఆకారాలను తీసేస్తే పరమాత్మ, ఆకారాలు వస్తే జీవాత్మ. అందువల్ల జీవాత్మకు పరమాత్మకు మధ్య స్వరూప భేదం లేదు, రెండు పరాప్రకృతే. అపరే మితిస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. నా ఉన్నత స్వరూపం గురించి తెలుసుకో, జీవుడే పరాప్రకృతి అని తెలుసుకో. ఆ చైతన్యతత్వమే ఈ సంపూర్ణ జగత్తుని ధరిస్తోంది. నువ్వు వెతుకుతున్న చైతన్యం లేదా పరమాత్మ నువ్వే. తత్వం అసి, ఇదొక మహావాక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సూచిస్తోంది. ఇక్కడ పరమాత్మ ఈ ఐక్యాన్ని ఇక్కడ ప్రస్తావించి వదిలేశాడు. తర్వాత 13వ అధ్యాయంలో మళ్ళీ నొక్కి వక్కాణిస్తాడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని క్షేత్రాల్లోనూ అంటే అన్ని శరీరాల్లోనూ క్షేత్రజ్ఞునిగా చైతన్యంగా ఉన్నానని తెలుసుకో ఓ అర్జున అంటున్నాడు. పరాప్రకృతి ప్లస్ అపరాప్రకృతి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈశ్వరుడే జగత్తు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కార్యం. కార్యం కారణానికి భిన్నంగా ఉండదు. దీన్ని బ్రహ్మసూత్రాల్లో లోతుగా విశ్లేషిస్తారు. తదనన్యత్వ ఆరంభణ శబ్దాదిభ్యః ఆరంభణ్యాధికరణం. ఈ విషయం మన దైనందిన జీవితంలో మనకు తెలుస్తూనే ఉంటుంది. కుండను చూస్తూనే దానికి కారణం మట్టి అని చెప్పగలుగుతాం. మట్టి కారణమని కుండ కార్యమని మనకు తెలుసు, తేలిగ్గా కూడా అర్థమవుతుంది. అంతేకాదు మట్టి లేకుండా కుండకు విడిగా ఉనికి లేదని కూడా తెలుసు. నిజానికి మట్టి కాకుండా కుండ అనే వస్తువు విడిగా లేనేలేదు. మరి కుండ ఏమిటి? కుండ ఒక ప్రత్యేక ఆకారానికి ఇచ్చిన పేరు మాత్రమే. కుండకు విడిగా ఉనికి లేదు. దాన్ని వాచారంభడం అంటారు. అంటే కుండ ఆకారం రూపుదిద్దుకోగానే దానికి కుండ అనే పేరును మన వాక్కు ఇస్తుంది. మరి వస్తువు ఏమిటి? అది మట్టే. అలాగే సముద్రం అనే వస్తువు లేదు, అది నీరు మాత్రమే. అంతకుముందు నీరు ఉంది, ఇప్పుడు నీరు ఉంది, తర్వాత కూడా నీరే ఉంది. ఆకాశంలో ఉంటే నీటిని మేఘం అంటాం, కిందకి కురుస్తుంటే వర్షం అంటాం, కొండల నుంచి జాలు వారుతుంటే నది అంటాం, ఒకచోట నిలిస్తే కొలను అంటాం, అలలుగా ఎగిసి పెడితే సముద్రం అంటాం. పేర్లు అనేకం, వస్తువు మాత్రం ఏకం. ఈ ఉదాహరణలన్నింటి సారాంశం కార్యం అంటే వస్తువు కాదు, కార్యాలన్నీ నామరూపాలు మాత్రమే. యత్ యత్ కార్యం తత్ నామరూపాత్మకం. కార్యం నామరూపాలు మాత్రమే, అసలు వస్తువు కారణం. ఈ సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తున్నాడు పరమాత్మ. పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయికైన పరమాత్మ జగత్ కారణం, జగత్ కార్యం. ఆకాశాత్ ఆరభ్య అన్నకోశ పర్యంతం శరీర పర్యంతం సర్వమపి కార్యరూపం. జగత్తంతా కార్యం. మన శాస్త్రం ఎదురుగా కనిపిస్తున్న జగత్తు సత్యం కాదు అంటుంది. ఎంత ఆశ్చర్యం! దానికి కేవలం నామరూపాలు మాత్రమే ఉన్నాయి, కుండలాగా అంటుంది. మరైతే ఈ జగత్తంతా నామరూపాలు మాత్రమే అయితే నా కంటికి ఎదురుగా నిశ్చయంగా కనిపిస్తున్న ఈ జగత్ మాట ఏమిటి? నేను ముట్టుకుంటున్నాను, నేను వ్యవహారం నడుపుతున్నాను, నాకు తెలుస్తోంది, కనిపిస్తోంది, జగత్తు కాదు అంటే అది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇంతకు ముందు చూసిన సూత్రాన్ని అన్వయిద్దాం. కంటికి కనిపిస్తున్న సముద్రం సముద్రం కాదు, అది దానికి కారణమైన నీరు అయితే కంటికి కనిపిస్తున్న ఆభరణం ఆభరణం కాదు. అది దానికి కారణమైన బంగారం అయితే కంటికి కనిపిస్తున్న కుండ కుండ కాదు. దానికి కారణమైన మట్టి అయితే కంటికి కనిపిస్తున్న జగత్ ఏమిటి? దీనికి పిహెచ్డి అవసరం లేదు, కొంచెం తార్కికంగా ఆలోచిస్తే చాలు.
కంటికి కనిపించే జగత్తు దానికి కారణమైన ఈశ్వరుడు అవుతుంది. జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ. మనం జగత్తు అనుకుంటున్నది బ్రహ్మ యొక్క నామరూపాలు మాత్రమే. మత్తపర తరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు. ఒక ముత్యాల హారానికి దారం ఎలా ఆధారమో అలా ఈ జగత్తనే మణిమాలకు నేనే సూత్రాన్ని. నిజానికి పరమాత్మే ఈ జగత్తుగా బాసిల్లుతున్నాడు. జగత్తుగా పరమాత్మ మనకు రోజూ దర్శనమిస్తున్నాడు. అందువల్ల ఈశ్వర దర్శనం కోసం ఒంటి కాలు మీద నిల్చుని తపస్సు చేయనవసరం లేదు. ఈశ్వరుని వినా సృష్టిలో మరొక వస్తువు లేదు. అలా నీటి దర్శనం కోసం తపస్సు చేస్తే ఎలా ఉంటుంది? ఆభరణం బంగారం కోసం తపస్సు చేస్తే ఎలా ఉంటుంది? మనం ఈశ్వరుని కోసం తపస్సు చేస్తే అలాగే ఉంటుంది. నిజానికి మనం ఏం చూస్తున్నది ఈశ్వరుడే, ఏం అనుభవిస్తున్నది ఈశ్వరుడే, ఏం చేస్తున్నది ఈశ్వరుడే. ఈశ్వరుడే జగత్తంతా నిండి ఉన్నాడు అంటే అది విశ్వరూప దర్శనం లేదా విరాట్ ఈశ్వర రూప దర్శనం అవుతుంది. విశ్వమేవ స్వరూపం శరీరం యస్య సహా విశ్వరూప. భగవంతుని శరీరం ఈ విశ్వం. విరాట్ అంటే వివిధం రాజతే ప్రకాశతే ఇది విరాట్. ఆకాశంగా, వాయువుగా, అగ్నిగా అన్ని రూపాలుగా కనిపించేదే విరాట్. అందువల్ల మీకు కొత్తగా ఈశ్వర దర్శనం అవసరం లేదు. మీకు కావలసిందల్లా కొత్త దృక్పథం. బ్రహ్మ యొక్క వ్యక్త రూపమే ఈ జగత్తు. అందువల్ల మీకు కావలసింది మీ దృక్పథంలో మార్పు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. ఓ అర్జున, జలంలో రసాన్ని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను, వేదాల్లో నేను ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని నేను, పురుషుల్లో పౌరుషాన్ని నేను. ఇంకా కొన్ని చెప్తాడు పరమాత్మ. పృథివిలో సువాసను నేను, అగ్నిలో వేడిని నేను, ప్రాణుల్లో జీవశక్తిని నేను, తాపసుల్లో తపస్సును నేను, ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను, తేజవంతుల్లో తేజస్సును, బలవంతుల్లో బలాన్ని, ధార్మిక పురుషుల్లో ధార్మిక కామాన్ని అని చెప్పి అన్ని జీవరాశులకు నేనే బీజం అని తెలుసుకో అంటున్నాడు. దేనిలో ఏ శక్తి ప్రధానంగా ఉంటే ఆ శక్తి పరమాత్మే. అందువల్ల ఏది అనుభవంలోకి వచ్చినా అది పరమాత్మ అనుభవమే అని తెలుసుకోవాలి. అలా జగత్తంతటిని ఈశ్వర స్వరూపంగా అర్థం చేసుకోవాలి. చేతన వస్తువు చూస్తే ఈశ్వరుని యొక్క పరాప్రకృతి, అచేతన వస్తువును చూస్తే అది ఈశ్వరుని యొక్క అపరాప్రకృతి. మీ శరీరంలో ఏది ఉంది? ఈ రెండూ కాక వేరేమీ లేదు. ఈ ఈశ్వర దృష్టి కనుక మీరు ఏర్పరచుకుంటే సంసారం మిమ్మల్ని బాధించదు. ఆ విధంగా ఈశ్వరుడు జగత్ కారణం. ఇంకా మూడో అంశమైనటువంటి సంసార కారణం పరిహారం చూద్దాం. శ్లోకాలు 13 నుంచి 19 వరకు ఈ విషయం చెప్పబడ్డాయి. ఈ జగత్తు నిజానికి పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయికైన మనుషులు పొరపడుతూనే ఉంటారు. త్రిభిర్గుణ మయైర్భావై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. బాహ్య ప్రపంచం అపరాప్రకృతి యొక్క 3 గుణాలతో నిండి ఉండడం వల్ల ఈ ప్రపంచం మొత్తం మోహంలో పడిపోతోంది. అందువల్ల ఉన్నతమైన, నిర్గుణమైన, అవ్యయమైన పరాప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నారు. పరాప్రకృతికి గుణాలు లేవు. అపరాప్రకృతికి 3 గుణాలున్నాయి. అవి సత్వ, రజస్తమో గుణాలు. మీకు జీవితంలో అనుభవంలోకి వచ్చే మార్పులన్నీ అపరాప్రకృతికి చెందినవే. ఈ జగత్తులోని భిన్నత్వాన్ని చూసి ఎంత మురిసిపోతారంటే దాని మోహంలో పడిపోతారు. అపరాప్రకృతిని ప్రేమించండి, ఆరాధించండి, తప్పులేదు. కానీ దాని మోహంలో పడిపోయి పరాప్రకృతిని తెలుసుకోలేకపోతున్నారు. అది పెద్ద అవస్థలోకి దారితీస్తుంది. దీన్ని సినిమాతో పోల్చవచ్చు. మొదట్లో సినిమా చూసే ముందు అక్కడ ఒక తెర ఉందని, ఆ తెర మీద సినిమా ఆడుతోందని తెలుసు.
కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి ఆ సినిమాతో ఎంత మమేకం అయిపోతామంటే ఆ సన్నివేశాలతో మీకు తెలియకుండానే స్పందిస్తారు. ఏదైనా భయంకరమైన సన్నివేశం వస్తే అది నిజంగా కాకపోయినా ఆ విషయాన్ని మర్చిపోయి కెవ్వున కేక వేస్తారు. లేదా హీరో మరణిస్తే మీ ఆత్మీయులెవరో మరణించినట్టుగా బాధపడిపోతారు. అతను నిజంగా మరణించినట్టుగానే బాధపడతాడు. ఆ విధంగా అపరా ప్రకృతితో మమేకం చెందితే అభద్రతా భావనకు లోనవుతారు. తమాషా చూడండి, మీరు మార్పును కోరుకుంటారు, దాన్ని ఆనందిస్తారు, కానీ మీరు ఆధారపడడానికి ఒక మారని వస్తువు కావాలంటారు. అప్పుడే మార్పును స్వీకరించగలుగుతారు. మీకు భద్రత కావాలి. భద్రత శాశ్వతమైన వస్తువు నుంచే దొరుకుతుంది. అది పరాప్రకృతి మాత్రమే. కానీ మారని పరాప్రకృతిని వదిలేసి మారే అపరాప్రకృతి వెంట పరుగులు తీయడం వల్ల సంసారంలో పడిపోతున్నారు. అది ఎలాగుందంటే మీరు నడవడానికి కర్రల మీద ఆధారపడ్డట్టు ఉంటుంది. ఆ కర్రలు పడిపోతే మీరు పడిపోతారు. మీరు కోరుకునే కర్రలు ధనం, హోదా, అంతస్తు, మనుష్యులు. కానీ ఇవన్నీ మారే అపరాప్రకృతికి చెందుతాయి. వాటిని పట్టుకుంటే సంసారం తప్పదు. అలా అయితే అపరాప్రకృతిని పట్టించుకోకూడదా? అపరాప్రకృతిని వదిలివేయని అవసరం లేదు. అపరాప్రకృతి ఆనందాన్ని ఇస్తుంది. పరాప్రకృతిని పట్టుకోండి, అపరాప్రకృతితో వ్యవహారం నడపండి అంటున్నాడు పరమాత్మ. అప్పుడు జీవితం ఒక ఆటలాగా ఉంటుంది. అందరితో కలవండి, అందరినీ ప్రేమించండి, అన్ని వ్యవహారాలు నడపండి. కానీ శాంతి, భద్రత, ఆనందాల కోసం ఎవరి మీద ఆధారపడకండి. మీకు శాంతి, భద్రత, ఆనందాలనిచ్చేది భగవంతుని యొక్క ఉన్నత స్వరూపమైన ఈశ్వరుడు మాత్రమే. అది తెలియకపోతే మోహంలో పడిపోతారు. స్విమ్మింగ్ పూలు ఆనందకరంగా ఉంటుందా, భయపెడుతుందా? ఎవరో అడిగారు. దానికి జవాబు చెప్పకుండా తిరిగి ఎదురు ప్రశ్నించాలి. ఎవరికి? ఎందుకంటే ఈత కొట్టడం వచ్చిన వ్యక్తికి స్విమ్మింగ్ పూలు ఒక ఆటలాగా, అందులో సరదాగా గంటల కొద్దీ ఈత కొడతారు. కానీ ఈతరాని వ్యక్తికి స్విమ్మింగ్ పూలు శ్మశానంలాగా ఉంటుంది. అపరాప్రకృతి కూడా స్విమ్మింగ్ పూలే. పరాప్రకృతిని అర్థం చేసుకుని అపరాప్రకృతిలోకి దిగితే అది ఆనందదాయకంగా ఉంటుంది. కానీ పరాప్రకృతిని పట్టుకోకపోతే అపరాప్రకృతిలో వ్యవహారం నడపడం చాలా కష్టమవుతుంది. దైవీ హ్యేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. త్రిగుణాత్మికమైన మాయ ఈ అపరాప్రకృతి మోహంలో పడేస్తుంది. ఎవరైతే నన్ను శరణు వేడుతారో, అంటే ఎవరు నా మీద అనన్య భక్తి చూపిస్తారో వారు ఈ మాయను అధిగమిస్తారు. పరాప్రకృతిని తెలుసుకోవడం ఎలా? దానికి భక్తిని మార్గంగా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. భక్తి అంటే ఏంటి? సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. నారద భక్తి సూత్రాల్లో వస్తుంది. పరమ ప్రేమే భక్తి. ఏ రూపం మీద భక్తి చూపాలి? రామభక్తి శ్రేష్టమా, కృష్ణ భక్తి శ్రేష్టమా, శివభక్తి శ్రేష్టమా? దానికి జవాబు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. మీరు ఏ రూపంలోనున్న దేవుణ్ణి కొలిచినా కూడా ఆ భక్తి ఈశ్వరుని భక్తి కిందే వస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడే అనేక నామరూపాలతో భాషిస్తున్నాడు. అందువల్ల ఈ రూపం ఎక్కువ, ఆ రూపం తక్కువ అని చెప్పలేరు. మీకు నచ్చిన ఏ రూపాన్నైనా కొలవచ్చు. అన్ని రూపాలు ఈశ్వర రూపాలే. మీకు నచ్చిన ఏ రూపాన్నైనా ఎన్నుకోవచ్చు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చుతుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఎవరే దేవతను పూజించినా నేను ఆ భక్తునికి ఆయా దేవతల మీద శ్రద్ధాభక్తులు స్థిరంగా ఏర్పడేటట్టు చేస్తాను. అందువల్ల మనం ఈశ్వరుణ్ణి శివరూపంలోనో విష్ణు రూపంలోనో కొలవచ్చు. ఆకారం లేని బ్రహ్మను ఊహించుకోలేం కాబట్టి ఒక ఆకారాన్ని తీసుకుని ప్రార్థిస్తాం. మనం దేశానికి పూజ చేయాలంటే, పువ్వులు వేయాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పువ్వులు వేయగలమా? లేదు. అందువల్ల దేశానికి ప్రతీకగా నిచ్చిన జెండా వందనం చేస్తాం. జెండా ఎలాగైతే దేశానికి ప్రతీకో అలాగే భగవంతునికి ప్రతీకగా ఒకదాన్ని తీసుకోవచ్చు. మన సంస్కృతి ప్రత్యేకత అన్నింటిలోనూ భగవంతుడిని చూస్తాం.
సూర్యుడు, చంద్రుడు, నదులు, కొండలు, చెట్లని అన్నింట్లోనూ దేవుణ్ణి చూస్తాం, అన్నింటినీ పూజిస్తాం. ఉదాహరణకు గంగా నదిని, కావేరీ నదిని, అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తాం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. ఓ వృక్షరాజమా, నీ మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రభాగంలో శివుడు నివసించే నీకు నమస్కారాలు చేస్తున్నాను. ఇంకొక మెట్టు పైకెక్కితే జంతువులను ప్రార్థిస్తాం, ఆవును పూజిస్తాం, దాని తర్వాత మానవుని పూజిస్తాం, తల్లిదండ్రులను పూజిస్తాం, మాతృదేవోభవ, పితృదేవోభవ అంటాం. ఇంతమందిని పూజించేసరికి మన మతం మన్ని అయోమయంలో పడేస్తుందని అనుకుంటారు చాలామంది. అది పెద్ద పొరపాటు మాత్రమే. ఒకే భగవంతుణ్ణి అనేక రూపాల్లో కొలుస్తాం అంతే. అనేక రూపాలు, ఒకే భగవంతునికి అనేక ఆలంబనలు. దయానంద సరస్వతిజీ ఈ విషయాన్ని అద్భుతంగా చెప్తారు. మాకు అనేక దేవుళ్ళు లేరు, మాకు దేవుడు మాత్రమే ఉన్నాడు. మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకరప్రియ, ఉభౌతో నరకం యాతః యవచ్చంద్ర దివాకరౌ. ఇక్కడ విష్ణుమూర్తి ప్రకటిస్తున్నాడు, నన్ను పూజించి శివుణ్ణి ద్వేషించేవాడు, నన్ను ద్వేషించి శివుణ్ణి పూజించేవాడు, ఇద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలో అవస్థలు. ఒక దైవాన్ని కొలవడం అంటే ఇంకొక దైవాన్ని దూషించడం కాదు. అందువల్ల మన మతంలో దేవుళ్ళందరినీ స్వీకరిస్తాం. అందువల్ల మనం ముక్కోటి దేవతలను పూజిస్తాం. ఏ రూపంతో అన్నా కొలవచ్చు. మనకు కూడా తెలుసు, పరమాత్మను చిన్న రూపం మీద ఆవాహన చేసిన పరమాత్మునికి పరిమితి లేదు అని. శివలింగం 2.5 అంగుళాలు మాత్రమే ఉన్నంత మాత్రాన శివుడు అంత చిన్న రూపంలో ఉంటాడని కాదు. అలాగే విష్ణుమూర్తిని ఒక చిన్న సాలగ్రం మీద ఆవాహన చేసినంత మాత్రాన విష్ణుమూర్తిది అంత చిన్న ఆకారం అయిపోదు. విష్ణుమూర్తి నిర్వచనమే విశతి వ్యాప్నోతి సర్వమితి విష్ణు. అందువల్ల భక్తి అంటే ఈశ్వర భక్తి, పరిపూర్ణ ఈశ్వర భక్తి. పరాప్రకృతి అపరాప్రకృతుల మీద భక్తి. అపరిపూర్ణమైన ఈశ్వరుని ఏ రూపంలోనైనా కొలవచ్చు. భక్తిలో 3 రకాలు. ఇవి శ్లోకాలు 20 నుంచి 30 వరకు వస్తున్నాయి. కృష్ణ పరమాత్మ భక్తులు 4 రకాలుగా అభివర్ణించాడు. ప్రతి ఒక్కరూ ఈ 4 దశలు దాటక తప్పదు. దాన్ని మనం 3 దశలుగా చూద్దాం ఇక్కడ. అవి సకామ భక్తి, అంటే అనేక కోరికలు తీర్చమని ఈశ్వరుని కోరుతూ చేసే ప్రార్థన. వాటిని సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తిగా విభజించవచ్చు. ఏదైనా పొందడానికి చేస్తే అది సుఖప్రాప్తి, దేన్నైనా వదిలించుకోవడానికి చేస్తే అది దుఃఖ నివృత్తి. పైగా దానికోసం భగవంతునితో ఒప్పందం కుదుర్చుకుంటారు. బిజినెస్ డీల్ అన్నమాట. నేను అనుకున్నది తీరితే నీ కొబ్బరికాయ కొడతాను, నేను గుండు కొట్టించుకుంటాను, నేను అంగప్రదర్శనలు చేస్తాను, తులాభారం వేస్తాను. భక్తు వ్యాపార ధోరణిలో ఉంటుంది ఈ పద్ధతి. ఈ దశలో భగవంతుడు లక్ష్యం కాదు, ఒక మార్గం మాత్రమే. భగవంతుని ద్వారా లౌకిక లక్ష్యాలు పొందడానికి ప్రయత్నిస్తారు. అంటే భగవంతుడు సాధన, లౌకిక విజయాలు సాధ్యం. భగవంతుడు మార్గం, లౌకిక విజయాలు లక్ష్యం. మార్గం, లక్ష్యాల్లో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? నిస్సందేహంగా లక్ష్యాన్ని. ఒక మార్గాన్ని వాడుతున్నారంటే ఆ మార్గం మీద ప్రేమ కొద్దీ కాదు, ఆ మార్గం ద్వారా మీరు కోరుకున్న లక్ష్యాన్ని పొందడానికి. మీరు ఒక బస్సు ఎక్కారు అంటే అది ఆ బస్సు మీద ప్రేమ కొద్దీ కాదు, ఆ బస్సు మీరు కోరుకున్న గమ్యం చేరుస్తుంది కాబట్టి. అందువల్ల మీరు లక్ష్యాన్ని ముందు ప్రేమిస్తారు, మార్గాన్ని తర్వాత ప్రేమిస్తారు. సకామ భక్తిలో భగవంతుడు మార్గం కాబట్టి భగవంతుడి మీద ప్రేమ తక్కువ స్థాయి ప్రేమ. అందువల్ల ఇటువంటి భక్తిని మందభక్తి అంటారు. అయినా పర్వాలేదు అంటారు కృష్ణ పరమాత్మ. ప్రతి ఒక్కరూ ఈ మందభక్తితోనే మొదలుపెట్టాలి కూడా. ఎందుకంటే మొదట్లో ఎవరికీ దేవుని విలువ తెలియదు. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు భగవంతుణ్ణి ఎలా పరిచయం చేశారో గుర్తు తెచ్చుకోండి. భగవంతునికి నమస్కారం పెట్టుకుని పరీక్షకు వెళ్తే మంచి మార్కులతో పాస్ అవుతావు. భగవంతుడిని కోరితే నీ సమస్య తీరుతుంది. అందువల్ల సకామ భక్తిని నిక్షేపంగా పాటించవచ్చు. అదేం పాపం కాదు, నిషిద్ధ కర్మ అసలే కాదు.
నిజానికి పనికిరాని వాళ్ళ కాళ్ళు మీద పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడే బదులు భగవంతుని కాళ్ళ మీద పడి వేడుకోవడం అనేక రెట్లు మంచిది. ప్రతి ఒక్కరూ ఈ దశతోనే మొదలు పెడతారు. సతయా శ్రద్ధయా యుక్త సత్యారాధనమీహతే లభతే తతకామాన్ మయేవ విహితాన్ హితాన్. అటువంటి సకామ భక్తుడు శ్రద్ధతో పూజ చేస్తాడు. అతను తన కోరిక తీరడం వల్ల తన భక్తిని ఇంకా ఎక్కువ చేస్తాడు. అతను ఏ దేవునికి పూజ చేసినా ఆ కోరికలని నేనే తీరుస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ నేను అంటే ఇక్కడ పరిపూర్ణమైన ఈశ్వరుడు, అంటే పరాప్రకృతి అపరాప్రకృతుల మేరు కలయికైన ఈశ్వరుడు. ఆ పరిపూర్ణ ఈశ్వరుడు ఎలా కోరిక తీరుస్తాడు? తనను ఏ దేవుని రూపంలో కొలిస్తే ఆ దేవుని ద్వారా తీరుస్తాడు. వినాయకుని కొలిచే భక్తుడిని వినాయకుని రూపంలో, కృష్ణ పరమాత్మను కొలిచే భక్తుడిని కృష్ణ రూపంలో, శివుణ్ణి కొలిచే భక్తుడిని శివరూపంలో, గురువుని కొలిచే భక్తుడిని దక్షిణామూర్తి రూపంలో దీవిస్తాడు. అందువల్ల ఏ దేవునికి పూజ చేసినా పర్వాలేదు. దీన్ని సకామ భక్తి అంటారు. కృష్ణ పరమాత్మ ఈ సకామ భక్తిని 2 రకాలుగా విభజించాడు. ఆర్తభక్తి, అర్ధార్థి భక్తి. ఆర్తభక్తి దుఃఖ నివృత్తి కోసం చూపించే భక్తి. అర్ధార్థి భక్తి సుఖప్రాప్తి కోసం చూపే భక్తి. 2 సకామ భక్తుడే అని చూశాం. ఆర్తభక్తి ప్రవృత్తి మార్గం అయితే అర్ధార్థి భక్తి నివృత్తి మార్గం. నిష్కామ భక్తి. నెమ్మదిగా ఈ సకామ భక్తి వలనే మీ భక్తి పరిపక్వత చెందుతూ వస్తుంది. లౌకిక విజయాలనే కోరుకున్నా అవి తీరడం కోసం తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల దైవ కృప లభిస్తుంది. దైవ కృప వల్ల కూడా మీ మనసు పరిపక్వత చెందుతూ వస్తుంది. పరిపక్వత చెందుతున్నదని ఎలా తెలుస్తుంది? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. ఈ సకామ భక్తులు వివేకం లేనివారు. వారు అనంతత్వాన్ని కోరకుండా అపూర్ణత్వాన్ని కోరుతున్నారు. అపూర్ణ దేవతలను పూజించే వారికి అపూర్ణ ఫలాలే దక్కుతాయి. కానీ నా భక్తులు నన్నే పొందుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. క్రమేపీ ఈ సకామ భక్తులు లౌకిక విజయాలు పొందడం వల్ల వారి జీవితం ఏమీ మెరుగవదని గ్రహిస్తారు. అంతవత్తు ఫలం. వారు పొందే ఫలం శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. మనుషులు శాశ్వతం కాదు. తనకే భద్రత లేని ఒక వ్యక్తి భద్రత లేని ఇంకొక వ్యక్తిని పట్టుకుంటే అతను మరింత అభద్రతా భావనకు లోనవుతాడే తప్ప భద్రతను పొందలేడు. అంతకుముందు మీ ఒక్కరి బాధ్యత గురించి బెంగపడితే ఇప్పుడు మీరు మీ భార్య గురించి, పిల్లల గురించి బెంగపడతారు. అంటే అభద్రతా భావన రెట్టింపు లేదా 3 రెట్లు అవుతుంది. అభద్రత ప్లస్ అభద్రత భద్రత అవ్వదు. ఈ సూత్రాన్ని అర్థమవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టచ్చు. కానీ అదృష్టవశాత్తు మనకు అనేక జన్మలు ఉన్నాయంటుంది శాస్త్రం. తక్కిన మతాలు పునర్జన్మను నమ్మవు. అందువల్ల వారికి అన్నీ ఈ చిన్ని జీవితంలోనే అయిపోవాలి. కానీ మనం దశల వారీగా పొందవచ్చు. కొన్ని పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టు పాస్ అయినట్టుగా ఒక్కొక్క మెట్టు నెమ్మదిగా ఎక్కుతూ రావచ్చు. అలా లౌకిక విజయాలు శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వవని తెలిస్తే మీ లక్ష్యం మారుతుంది. ఏ విజయం పొందినా అది శాశ్వతం కానప్పుడు మీ లక్ష్యాన్నే మారుస్తారు. ఇప్పుడు భగవంతుడు లక్ష్యం అవుతాడు, లౌకిక విజయాలు మార్గం అవుతాయి. అందువలనే మన సాంప్రదాయం జీవితంలో ఒక దశను ఆశ్రమం అంటుంది. ఉదాహరణకు గృహస్థాశ్రమం ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. గృహస్థాశ్రమమే అంతిమ దశ కాదు, ఈశ్వరుని పొందడానికి అది ఒక మార్గం మాత్రమే అర్థం చేసుకుంటారు. సకామ భక్తిలో భగవంతుడి మార్గం జగత్తు లక్ష్యం అయితే, 2వ దశలో భగవంతుడి లక్ష్యం జగత్తు మార్గము అవుతాయి. ఈ 2వ దశను ఆపేక్షిత నిష్కామ భక్తి అంటారు. ఆపేక్షిత అని ఎందుకనో అంటే అప్పుడు మీరు కొంత మేరకు కోరికల నుంచి విడిపడతారు. ఎందుకంటే లౌకిక విజయాలు అనిత్యం తెలుసుకుంటారు. అందువల్ల లౌకిక విజయాల పరంగా నిష్కాములు అవుతారు. కానీ కోరికలు పూర్తిగా పోవు. ఈశ్వరుని పొందాలనే తపన బయలుదేరుతుంది. ఈశ్వరుని పొందాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఆపేక్షిక నిష్కామ భక్తి అవుతుంది. కృష్ణ పరమాత్మ ఈ భక్తుణ్ణి జిజ్ఞాసువు అంటున్నాడు. ఆత్యంతిక నిష్కామ భక్తి. ఈ భక్తిలో భగవంతుడు మార్గము కాదు, లక్ష్యము కాదు, సాధన కాదు, సాధ్యము కాదు.
ఎందుకంటే భగవంతుడు సిద్ధవస్తువు అని నేర్చుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందడం వల్ల భగవంతునికి తను భిన్నంగా లేడని, భగవంతుడే పరాప్రకృతిగా జీవాత్మగాను అపరాప్రకృతిగా శరీరంగాను ఉంటున్నాడని అర్థం చేసుకుంటాడు. ఎలాగైతే మహదాకాశం ఘటాకాశానికి భిన్నంగా లేదో అలా జీవాత్మ పరమాత్మకు భిన్నంగా లేడని తెలుసుకుంటాడు. భగవంతుడు తనకు భిన్నంగా ఉంటే లక్ష్యంగా భావించాలి గాని భగవంతునికి తనకి మధ్య భేదం లేనప్పుడు, ఉన్నదొకటే అయినప్పుడు ఈశ్వరుని ఏది కోరరు. ఈ దశలో లౌకిక లక్ష్యం లేదు, ఈశ్వరుని మీద కోరిక లేదు. అందువల్ల ఈ భక్తిని ఆత్యంతిక నిష్కామ భక్తి అంటారు. దీన్నే జ్ఞానీ భక్తి అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానికి కోరికలేముండవు, తనలో పూర్ణత్వాన్ని పొందుతాడు. దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి. అపూర్ణ దేవతను పూజించే వారికి అపూర్ణ ఫలాలే దక్కుతాయి, కానీ నా భక్తులు నన్నే పొందుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా భక్తిలోని 3 దశలు దాటితే మోక్షం కలుగుతుంది. సకామ భక్తితో మొదలుపెట్టి ఆపేక్షిక నిష్కామ భక్తి స్థాయికి ఎదిగి ఆత్యంతిక నిష్కామ భక్తికి రావాలి. ఆత్యంతిక నిష్కామ భక్తిని జ్ఞానం అంటారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. 4 రకాల భక్తుల్లో జ్ఞాని భక్తుడు అందరికన్నా శ్రేష్ఠుడు. అతనికి అద్వైత భక్తి ఉంటుంది. అతనికి నేను చాలా ప్రియమైన వ్యక్తిని, నాకు కూడా అతను చాలా ప్రియమైన వాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం వల్ల అనేక అపోహలు తొలగుతాయి. జ్ఞాన మార్గానికి వచ్చాక భక్తి ఉండదు, జ్ఞానికి ప్రేమ ఉండదు, అతనికి దయాగుణం ఉండదు అని పొరపాటు పడతారు. భక్తిలోనే ఆర్ద్రత ఉంటుందనుకుంటారు. కానీ ఇదంతా వేదాంతం అంటే ఏమిటో తెలియని వారు పలికే పలుకులు. అన్ని రకాల భక్తుల్లోకి జ్ఞానీ భక్తి శ్రేష్ఠుడైనవాడు. జ్ఞాని అంటే వేదాంత జ్ఞాని. అందువల్ల 3 దశల భక్తిని దాటుకుంటూ వచ్చి సంసారం నుంచి విముక్తి పొందు అని బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునునికి. దీంతో 7వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు పరమాత్మ. దీన్ని జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. సగుణ ఈశ్వర జ్ఞానాన్ని జ్ఞానమని, నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని విజ్ఞానమని అంటారు. జ్ఞానంతే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం అశేషతః. నీకు సగుణ ఈశ్వర జ్ఞానాన్ని, నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని బోధిస్తాను అని కృష్ణ పరమాత్మ అనడం వల్ల దీనికి జ్ఞాన విజ్ఞాన యోగము అని పేరు వచ్చింది. సగుణ ఈశ్వర జ్ఞానం స్థాయిలో భగవంతునికి భక్తునికి మధ్య భేదం ఉంటుంది. నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొందితే దాన్ని అపరోక్ష జ్ఞానము అంటారు. భగవంతునికి మీకు మధ్య భేదం లేదని నేర్చుకుంటారు. ఈ జ్ఞానం పొందితే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.